మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు. మిషాంగ్ తుఫాన్ నుంచి ఇంతవరకు కోలుకోనే లేదు. మళ్లీ భారీ వర్షాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలతో తమిళనాడు వణికిపోతోంది. తమిళనాడులో భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కన్యాకుమారి, తిరునల్వేలి, తెంకాసి, తూత్తుకుడి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. వర్షాలతో నేడు 4 జిల్లాల్లో విద్యాసంస్థలకి సెలవు ప్రకటించారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ప్రమాదకర స్థాయిలో డ్యాంలకు వరద ప్రవాహం కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం తమిళనాడులో ఎలాంటి పరిస్థితి ఉంది వివరించడానికి మా ప్రతినిధి మురళి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, ప్రస్తుతం తమిళనాడు చెన్నైలోను పర్టికులర్ గా చెన్నైలో సిచ్యువేషన్ ఏంటి? అంటే మీచాంగ్ తుఫాను కంటే ముందు నుంచే కూడా దాదాపు నెల రోజుల నుంచే తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. తుఫాను సమయానికి ఈ వర్షపాతం మరింత ఎక్కువగా ఉండడంతో జలాశయాలని పూర్తిగా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. అయితే మొత్తం ఇప్పుడు అన్ని రిజర్వాయర్ల నుంచి కూడా నీటిని సముద్రానికి విడుదల చేస్తున్నారు. గడిచినటువంటి వారం రోజులుగా తుఫాను తీరం దాటిన తర్వాత కూడా దక్షిణ తమిళనాడుపై వర్షాలు అనేటివి ఎక్కువగా కురుస్తూ ఉన్నాయి. మొత్తం 4 జిల్లాల్లో రెడ్ అలర్ట్ అనేది గత 2 రోజులుగా కొనసాగుతోంది. మరొక 2 రోజుల పాటు కూడా తెన్కాసి, అలాగే కోయంబత్తూర్, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాలకు ఆ ఎఫెక్ట్ అనేది మరింత కొనసాగేటువంటి అవకాశం ఉంది. నిన్న చూస్తే కనుక మొత్తం ఈ తిరునల్వేలి అలాగే తూత్తుకుడి జిల్లాలో కొన్ని చోట్ల 60 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. మామూలుగా భారీ వర్షాలంటే 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతేనే రోడ్లంతా కూడా పూర్తిగా నిండిపోయేటువంటి పరిస్థితి. అట్లాంటిది ఒక్కసారిగా 60 సెంటీమీటర్ల వర్షపాతం 24 గంటల్లో నమోదైందంటే ఆ ప్రాంతం ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఊహించవచ్చు. సో మొత్తం ఎక్కడ చూసినా కూడా వీధులు, జలాశయాలు అన్నటువంటి తేడానే లేదు. చిన్న చిన్న నీటి కుంటలు, చెరువులన్నీ కూడా పూర్తిగా కట్టలు కూడా తెగిపోయి మొత్తం సముద్రాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి తిరునల్వేలి జిల్లాలో కనబడుతోంది. మొత్తం విద్యుత్ సరఫరా అంతా కూడా గత 4 రోజులుగా పూర్తిగా నిలిచిపోయింది. కమ్యూనికేషన్ వ్యవస్థ అయితే పూర్తిగా ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ పనిచేయడం లేదు. ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. సహాయక చర్యల కోసం పడవలను వినియోగిస్తున్నప్పటికీ కూడాను ఎక్కడికక్కడ వరద ఉధృతి కారణంగా బోట్లలో కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల అయితే హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టాలని భావించినా కూడా వాతావరణం అనుకూలించినటువంటి కారణంగా అది కూడా విఫలమై ఎక్కడికక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల ఇబ్బందులను తీర్చలేనటువంటి పరిస్థితులు అధికారులు కూడా ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు కూడా ఎక్కడైతే ఇరుక్కున్నటువంటి ప్రజలను రక్షించేందుకు వెళ్ళేటువంటి మార్గాల్లో కూడా వాళ్ళు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాలో కొనసాగుతుంది. మరొక 2 రోజుల పాటు కూడా ఇదే విధంగా వర్షపాతం అనేది నమోదైతే పూర్తిగా కూడా జనజీవనం అస్తవ్యస్తమయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఈ 4 జిల్లాలకు అన్ని వైపుల నుంచి కూడా వెళ్ళేటువంటి మార్గాలన్నీ కూడా ఎక్కడికక్కడ తెగిపోయినటువంటి పరిస్థితి ఉంటే అక్కడికి వెళ్ళడానికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మాత్రం ఆ 4 జిల్లాల్లో ఉంది. మొత్తం ఈ ప్రాంతాలకు వెళ్ళేటువంటి రైళ్లన్నీ కూడా, చెన్నై నుంచి వెళ్ళేటువంటి రైళ్లన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ నిలిపివేసినటువంటి పరిస్థితి. వాహనాలు కూడా వెళ్ళడం లేదు. సో ప్రభుత్వం సహాయక చర్యల కోసం అన్ని విధాలా సిద్ధంగా ఉన్నప్పటికీ అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగా భారీ వర్షాలు ఒకవైపు, వరద ఉధృతి ఒకవైపు, మొత్తం జలాశయాలన్నీ నిండిపోయాయి. అలాగే మొత్తం జలపాతాలన్నీ కూడా పూర్తిగా కూడా ప్రమాదకర స్థాయిలో ఉండడంతో ఎవరిని కూడా అక్కడ అనుమతించిన పరిస్థితి అయితే మాత్రం అక్కడ కొనసాగుతోంది. రైట్ మురళి.